రాజకీయాల్లో వాళ్ళిద్దరూ గురు శిష్యులు. గురువు అధికార పార్టీలో ఉంటే శిష్యుడు ప్రతిపక్ష పార్టీలో ఉంటాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఓ వెలిగిన శిష్యుడు సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గురువు అడ్డుకుంటున్నాడట. ఒకప్పుడు ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చిన ఆ గురువే ఆయన రీఎంట్రీని వ్యతిరేకిస్తున్నారట. ఇంతకీ ఆ గురు శిష్యులెవరు? శిష్యుడి రాకను గురువు ఎందుకు అడ్డుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్ కు మరో మాజీ మంత్రి ఝలక్. టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నం. అవంతిని అడ్డుకుంటున్న గంట. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడే మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన వారు అధికారం కోల్పోగానే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు ఇంకా కూటమిలోని తమ సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో మరో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ పార్టీ మారే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా కీలక పదవులు నిర్వహించిన అవంతి శ్రీనివాస్ ఆ పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అవంతి విద్యా సంస్థల అధిపతి అయిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడ కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో జగన్ కూడా ప్రత్యామ్నాయాల్ని వెతికేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కూటమిలో ఎంట్రీకి అవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తాను ఓసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్ గా ఉండడంతో పాటు ఎక్కడ కూటమి పార్టీలపై విమర్శలు కూడా చేయకుండా, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహిస్తున్నారు అవంతి శ్రీనివాస్. అవంతిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఉండగానే రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిపి పలు పదవులు అనుభవించిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. చివరికి గంటా చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అవంతి శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపినట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీలో రీఎంట్రీకి తన గురువే అడ్డుపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన ఎంట్రీని అడ్డుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ను ప్రజారాజ్యం పార్టీలోకి తీసుకురావడం, భీమిలి నుండి ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించడం ద్వారా గంటా శ్రీనివాసరావు ఆయనను రాజకీయాల్లోకి తెచ్చారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు గంటా మంత్రి అయ్యారు. ఆయన బాటలోనే అవంతి నడిచారు. ఇక 2014 ఎన్నికలకు ముందు ఇద్దరు టీడీపీలో చేరారు. అవంతి అనకాపల్లి ఎంపీ టికెట్ను పొందడంలో కూడా గంటా సహాయపడ్డారు. 2019 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు ప్రయత్నించినప్పుడు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ గురు శిష్యుల సంబంధం దెబ్బతింది. గంటా వెనక్కి తగ్గకపోవడంతో అవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అక్కడ ఆయన గెలిచి 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. విచిత్రంగా ఆ కాలంలో గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరాలని భావించారన్న పుకార్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో అవంతి గంటా ప్రవేశాన్ని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. అవంతి టీడీపీలోకి తిరిగి రావడాన్ని గంటా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అవంతి టీడీపీలోకి తిరిగి రావాలని ప్రయత్నించారట. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవంతి టీడీపీలోకి తిరిగి రావడాన్ని గంటా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. గతంలో గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి రాకుండా అడ్డుకున్నందుకు ఇప్పుడు అవంతిని టీడీపీలోకి రాకుండా గంటా అడ్డుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలోకి అవంతి తిరిగి రావడాన్ని ఆపడంలో గంటా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో అవంతి చేసిన దానికి గంటా ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి మాజీ మంత్రి అవంతి రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది. ప్రస్తుతం రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటున్నారు. టీడీపీలోకి రీఎంట్రీ ఇద్దామని చూస్తున్న అవంతిని తన రాజకీయ గురువు గంటా అడ్డుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు అవంతికి ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. గంటా మనస్సు మారి అవంతిని టీడీపీలోకి రానిస్తారా, లేదంటే అవంతి శ్రీనివాస్ జనసేన బీజేపీ వైపు వెళ్తారా? వేచి చూడాలి.